హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ నేను ఒక చిన్న ఈజీ అండ్ ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. మనం మినప గారెలు తిని వేసుకొస్తుంటుంది కదండి. సో ఇలాంటప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం ఈజీ అండ్ ఫాస్ట్గా చేయడానికి ఈ గారెలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సూజీ అంటాం కదా, బాంబే రవ్వ, అది 2 కప్పులు తీసుకుంటే, గట్టి అటుకులు 1 కప్ తీసుకోవాలి. ఈ 2 బాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే చిటికెడంతా సోడా వేసుకున్న తర్వాత మనము మరీ పుల్ల కాకుండా మరీ చప్ప కాకుండా మామూలుగా ఉండే పెరుగుని తీసుకోవాలి. మొత్తం పెరుగుతోనే ఇది మిశ్రమాన్ని కలిపేసేయాలి. అలాగే ముందుగా మనం మెజర్మెంట్కి తగ్గట్టు పొటాటోస్ తీసుకోవాలి. ఈ ఆలుగడ్డలు నేను ఇక్కడ ఒక 4 తీసుకున్నాను, 2 కప్స్కి సరిపడా. సో చూస్తున్నారు కదా, వాటర్ అనేది అస్సలు యూజ్ చేయలేదండి. వాటర్ వేస్తే కనుక లూజ్ అవుతుంది. అలాగే కొంచెం జీలకర్ర, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి మన కారం తగ్గట్టు సరిపోవడానికి సాల్ట్, అలాగే అల్లం అనేది మనము గీరు వేసుకోవాలండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అందరికి తెలిసినవే, ఇంట్లో అందుబాటులో ఉన్నవే. ఇవన్నీ మిక్స్ చేసి ఒక 20 మినిట్స్ మనం బాగా నాననివ్వాలి. చూస్తున్నారు కదా, అసలు వాటర్ అనేది అస్సలు వేయలేదు. కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటే కనుక ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటే కనుక మనకు సరిపోతుంది. అలాగే మన ఛానల్ కనుక కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, నచ్చితే చిన్న కామెంట్ చేయండి. ముందుగా నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ఈ గారెలు అనేది కొంచెం వాటర్లో తడుపుకుంటూ చేయి మీద వేసేవాళ్ళు అలాగే వేసుకోవచ్చు. కరెక్ట్గా మనం మినపగారెలు ఎలా అయితే వస్తాయో అలాగే వస్తాయండి. చూస్తున్నారు కదా, చూస్తున్న వాళ్ళు మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు బూస్టప్లా ఉంటుంది, ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ బెల్ ఐకాన్ని మనం క్లిక్ చేస్తే కనుక నేను పెట్టే వీడియోస్ మీకు ఫర్దర్గా మీ నోటిఫికేషన్కి వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, మంచి కలర్లో మనం ఈ వడలు అనేది కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కూడా అంత బాగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే అలాగే తినేస్తారు. ఒకవేళ కావాలనుకుంటే కనుక మనం చట్నీ కూడా చేసుకోవచ్చు. చట్నీ లేకపోయినా పిల్లలకైతే టమాటా సాస్లకు చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా మనం చేసుకోవచ్చు. అలాగే మనం రెగ్యులర్గా చేసుకునే టిఫిన్స్ బోర్ కొడుతూ ఉంటాయి కదా, సో అలాంటప్పుడు వెరైటీగా మనం ఇవి చేసుకోవచ్చు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చేస్తాయి. సో చూస్తున్నారు కదా, ఇంతే అండి, చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో టమాటా సాస్ కూడా పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.